నార్త్ పోల్ మధ్యలో ఉంటుంది. ఇది నార్దర్న్ హెమిస్ఫియర్. గ్లోబ్ ఉంది. గ్లోబ్ నుంచి పైనుంచి తీస్తే ఫోటో ఇది, కింద నుంచి తీస్తే ఫోటో అదే. నార్త్ పోల్ని మనం ఈ ఫోటోలో అదే సేమ్ గ్రాఫికల్గా తీస్తుంది. ఇందులో ఏంటంటే మనం రోజు సంధ్యావందనంలో ప్రతి దేవాలయంలో పూజ చేసేప్పుడు భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే అని చెప్పుకుంటాం. ఆ భరతవర్షం ఏమిటి, భరతఖండం ఏమిటి అనేది తెలుసుకోకుండా ఆఫ్రికాకి వెళ్తే ఆఫ్రికా ఎందులో పార్క్ అనేది మనకు తెలియదు. అందుకని ఈ పిక్చర్ ఇందులో మన దేశం మన పూర్వులు మొత్తం గ్లోబ్ మొత్తాన్ని కూడా 9 భాగాలుగా చేశారు. నవవర్షాలు అన్నమాట. నవవర్ష మండిత ఇలావృతం అనేవారు. నవవర్ష మండిత భూఖండలాధీశ అంటే ప్రపంచం మొత్తాన్ని ఎవరైతే రాజుగా ఉంటాడో అతనికి ఈ బిరుదు ఉండేది, నవవర్ష మండిత భూఖండలాధీశ. ఆ విధంగా శ్రీరామచంద్రుడికి ఆ విధమైనటువంటి టైటిల్ ఉండేది. మొత్తం 9 వర్షాలు భూమండలం మొత్తం కూడా ఆయన పరిపాలించారు. ఇందులో భారతదేశం ఇది. ఇక్కడి నుంచి ఒక లైన్ గీస్తే మనకి ఇది భరతవర్షం. ఇది భరతవర్షం యొక్క యాంప్లిఫైడ్ పిక్చర్. భరతవర్షం అంటే ఇక్కడ ఈజిప్ట్ దగ్గర నుంచి ఇక్కడ ఆస్ట్రేలియా వరకు ఉండేది. ఇందులో భరతవర్షే భరతఖండే అంటాం. భరతవర్షంలో భరతఖండం 4వ భాగం. అంటే ఇప్పుడున్న ఇండియా మొత్తం కూడా 4వ భాగం భరతవర్షంలో. భరతవర్షానికి, భరతఖండానికి, భారతదేశానికి మనకు తేడా అయితే లేదు. అందులో అన్నీ కలిపి ఒకటే అనుకుంటూ ఉంటాం. కాదు, అలా అయితే భరతవర్షంలో భరతఖండంలో నేను ఉన్నాను అని చెప్పుకోవడం దేనికి? ఇది 1/4వ వంతు ఇది భరతవర్షం. ఇందులో ఇక్కడ వరకు యవనఖండం, ఇది భరతఖండం, ఇది కిరాతఖండం. బర్మా నుంచి మొదలుపెట్టి ఆస్ట్రేలియా వరకు కిరాతఖండం, ఇది భరతఖండం మధ్యలోది. అంటే అన్డివైడెడ్ ఇండియా, అఖండ భారతం అనేది అది భరతఖండం. ఇది యవనఖండం. యవనఖండంలో ఈజిప్ట్ దగ్గర నుంచి మొత్తం అరేబియా, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, తర్వాత రెడ్ సీ ఇవన్నీ కూడా వస్తాయి. అంటే మనం భరతవర్షం మొత్తం కూడా మనం రూల్ చేస్తూ ఉండేవాళ్ళం. భరతవర్షాన్ని రూల్ చేసే వాళ్ళకి చక్రవర్తి అని బిరుదు. మొత్తం భూమండలాన్ని రూల్ చేసే వాళ్ళకి, 9 వర్షాలని రూల్ చేసే వాళ్ళకి సార్వభౌముడు. శ్రీరామ సార్వభౌముడు, అలాగే దుర్యోధన సార్వభౌముడు. అంటే ఒక యుగంలో జనరల్గా ఒకళ్ళు ఇద్దరు సార్వభౌములు ఉండేవారు. మిగతా వాళ్ళు చక్రవర్తులు చాలా. రాక్షస చక్రవర్తి రావణాసురుడు రాక్షసులకు చక్రవర్తి మాత్రమే, వాడు భూమండలం మొత్తాన్ని పరిపాలించాడు. సుగ్రీవుడు వానర చక్రవర్తి మాత్రమే, కానీ శ్రీరాముడు సార్వభౌముడు. ఈ విధంగా ఇదే మనం కలర్లో తీసుకుని మ్యాప్ని కట్ చేస్తే ఈ విధంగా వస్తుంది మొత్తం. ఇందులో 3 చెప్పాను నేను ఖండాలు. 4వ ఖండం ఇక్కడి నుంచి కిందకు ఉంటుంది, 500 కిలోమీటర్ల కిందకి ఈక్వేటర్ వరకు ఉంటుంది. దాని పేరు కోమారికా ఖండం. ప్రస్తుతం అది సబ్మెర్జ్డ్. దాని యొక్క చిన్న భాగం శ్రీలంక మనకి మిగిలింది. శ్రీలంకను దాటి 500 కిలోమీటర్ల వరకు ల్యాండ్ ఉండేది. అదంతా మునిగిపోతూ వచ్చింది. ఇది ఒక 5000 ఇయర్స్ బ్యాక్, లేకపోతే 4000 ఇయర్స్ బ్యాక్ మునిగిపోయింది. అందుకని మనకి తమిళంలో మంచి కావ్యాలు ఉన్నాయి. అందులో కన్నగి అని వాళ్ళ యొక్క నూపురాలు అవన్నీ కూడా మునిగిపోతే పైకి వస్తారు. ఆ పట్టణాలని ఇప్పుడు లేవు. మన ఇండియా చుట్టూ ఉన్న కొన్ని పట్టణాలు కూడా ఇప్పుడు లేవు. అవన్నీ మునిగిపోయాయి, సముద్రంలోకి వెళ్ళిపోయాయి. ఎందుకంటే సముద్రం వాటర్స్